అమరావతి నిర్మాణ పనుల్లో చంద్రబాబు సన్నిహితులకే పెద్దపీట వేశారని, సిండికేట్కు పనులు కట్టబెట్టేలాగా బిడ్ కెపాసిటీని పెంచారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది ప్రతిపక్ష వైసీపీ. పనుల అప్పగింతకు ఒప్పందం కాగానే చంద్రబాబు సర్కార్ కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు దక్కగా వారి నుంచి కమిషన్లు 2,000 కోట్లకు పైగా ముడుపులు అందుతున్నాయన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇంతకీ అమరావతి పనుల్లో టెండర్లు దక్కించుకున్న వారెవరో ఒక్కసారి పరిశీలిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రా కంపెనీకి 6,216 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఈనాడు మార్గదర్శి అధినేత దివంగత రామోజీ కుమారుడు కిరణ్ సోదరుడి వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీకి 6,031 కోట్ల విలువైన పనులు అప్పగించారు. చంద్రబాబు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బిఎస్పీసీఎల్ కంపెనీకి 779 కోట్ల విలువైన పనులు అప్పజెప్పారు. ఎప్పటిలాగే చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన ఎల్ఎన్టీ కంపెనీకి సైతం 809 కోట్ల విలువైన పనులు అప్పగించారు. మంత్రి నారా లోకేష్ తోడలుడు విశాఖ ఎంపీ భరత్ కు అత్యంత సన్నిహితుడి కంపెనీ ఎంవీఆర్ ఇన్ఫ్రాకి 796 కోట్ల విలువైన పనులు అప్పగించగా, మంగళగిరి నియోజకవర్గ ఎన్నికలలో లోకేష్ కు సహకరించిన కనకమేడల వరప్రసాద్ కు చెందిన కేఎంవి ప్రాజెక్ట్స్ కు 429 కోట్ల విలువైన పనులు అప్పగించారు. అలాగే మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి 5,000 కోట్లు, రంగరాజుకు చెందిన ఎన్సీసీకి 6,000 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇక ఈ పనుల టెండర్లలో కూడా టెండర్ మొత్తం కంటే అధికంగా 3.9% నుండి 4.3% వరకు పెంచి పనులు అప్పగించారు. ఈ పనుల కోసం 2,800 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ గా ముందే ఇస్తున్నారు. అమరావతికి సంబంధించి మొత్తం 59 ప్యాకేజీల పనులను సొంత వారికే చంద్రబాబు అప్పగించారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. పైగా కాంట్రాక్ట్ విలువలను పెంచి మరీ పనులు అప్పగించడం వెనుక సొంత వారికి మేలు చేయటం, కమిషన్లు దండుకోవటమే లక్ష్యంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.